నేను టీచర్ లాగా కొంతకాలం చేసిన తర్వాత ఐ వాంటెడ్ మోర్ ఫీమేల్ స్టూడెంట్స్ టు గెట్ ఇన్ టు ది సివిల్ సర్వీసెస్. ఎందుకు ఓన్లీ ఫీమేల్ అనుకున్నారు? ఓన్లీ ఫీమేల్ అనుకోవడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, నేను ఒక ఫీమేల్ని. ఒక ఫీమేల్ వచ్చి మెయిల్ పర్సన్తో నేను ప్రిపరేషన్లో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. బట్ యాజ్ అ ఫీమేల్ అండ్ బీయింగ్ అ మెడికల్ డాక్టర్ మై సెల్ఫ్, స్టూడెంట్స్కి, ఫీమేల్ స్టూడెంట్స్కి ఒక ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఓకే మ్యామ్, ఫీమేల్ మ్యామ్ అండ్ డాక్టర్ కాబట్టి సైకలాజికలీ మెంటలీ మా గురించి అర్థం చేసుకుంటారు అనే థాట్ వచ్చి దే విల్ ఫీల్ ఫ్రీ. ఏ స్టూడెంట్కైనా వాళ్ళు ఆపోజిట్ పర్సన్తో ఫ్రీగా వాళ్ళ కన్సర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడే దానికి సొల్యూషన్ వస్తుంది. అవును, ట్రూ. లోపల నలిగిపోతూ ఉంటే అది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. సో ఐ హ్యావ్ కౌన్సిల్డ్ మెనీ స్టూడెంట్స్. ఇన్ఫాక్ట్ నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఐ హ్యావ్ కౌన్సిల్డ్ మెనీ కపుల్స్ ఆల్సో. అలా ఆ కౌన్సిలింగ్తో పాటు స్టూడెంట్ కౌన్సిలింగ్, వాళ్ళని మెంటలీ స్ట్రాంగ్ చేయడం. ఐ కీప్ విజిటింగ్ ఆర్ఫనేజెస్, గర్ల్స్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాను, వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాను, యు ఆర్ నాట్ అలోన్ అని చెప్తూ ఉంటాను. సో ఫీమేల్స్ సివిల్ సర్వీసెస్లోకి రాకపోవడానికి ఫ్యామిలీ రీజన్స్ ఒకటి ఉంటుంది, ఎమోషనల్గా ఇలాంటి రీజన్స్ ఉంటాయి. పెళ్ళైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని అనుకుంటారు, వాళ్ళ డ్రీమ్స్ని చంపేసుకుంటారు చాలామంది. సో ఇలాంటి ఫీమేల్స్కి నేను ఉన్నాను, మీరు ఎలాంటి స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నా ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చెప్పి నేను ముందుకు వచ్చాను. ఫెమ్ పవర్ ఐఏఎస్ అనే పేరుతో నేను స్టార్ట్ చేశాను, ఫీమేల్ పవర్ ఐఏఎస్. సో అది కొంతకాలం నడిచిన తర్వాత నాకు మెయిల్ స్టూడెంట్స్ నుంచి రిక్వెస్ట్ స్టార్ట్ అయ్యాయి, మ్యామ్ మమ్మల్ని కూడా గైడ్ చేయండి అని. ఐ థాట్ సరే ఒకవేళ ఫెమ్ పవర్ అని పెట్టి కొన్ని రోజులు మెయిల్స్ని కూడా గైడ్ చేశాను. నాకే అనిపించింది అంటే మెయిల్స్ ఏమైనా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక ఫీమేల్ ఐఎస్ అకాడమీకి వెళ్తున్నాము అంటే వాళ్ళది బయట పెట్టకపోయినా కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని ఒక న్యూట్రల్ నేమ్ రక్షణ్ ఐఏఎస్ అకాడమీ అని చూస్ చేశాను.